బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం సృష్టిస్తున్న నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే మంగళగిరి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ప్రధాన నిందితుడైన జనార్దన్ రావును విచారిస్తున్నారు. దీంతో నకిలీ మద్యం తయారీదారుల గుండెల్లో గుబులు మొదలైంది. అటు జనార్దన్ రావును ఏ కోర్టులో హాజరుపరుస్తారనే దానిపై కూడా సందిగ్ధం నెలకొంది. జనార్దన్ రావును ములకల చెరువుకు తీసుకువెళతారా లేక విజయవాడలోనే హాజరుపరుస్తారా అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావుకు అరెస్టు, ఆ తర్వాత అతను చెప్పినటువంటి విచారణలో కీలకమైన అంశాల ఆధారంగా పలు చోట్ల విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఇంకా వెనక ఉన్నారో వారందరిలో కూడా ఒక గుబులు మొదలైందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసు యంత్రాంగము విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేయడంతో రాష్ట్రంలో పలు చోట్ల విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నము, విజయవాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారు. విశాఖపట్నంలో పాత నేరస్తుడు వెంకట్ అనే వ్యక్తికి చెందినటువంటి డెన్లో కూడా మరొక సోదాలు చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళంలో కూడాను సావర్లకోట సమీపంలో సోదాలు చేస్తా ఉన్నారు. పాయకరావుపేటలోని జాతీయ రహదారి సమీపంలో ట్రేడర్స్ వద్ద ఎక్కడైతే ఉన్నాయో అంటే ఈయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ ట్రేడర్స్ వద్ద కూడా విచారణ జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ ఏవన్గా ఉన్నటువంటి నిందితుడు సంబంధించినటువంటి అతనికి పిన్ని వరస అయ్యేటువంటి ఆమె కొడుకుగా ఉన్నటువంటి కళ్యాణ్, అతను విజయవాడ ఇబ్రహీంపట్నంలో అతను ఈ డెన్ అతన్ని ఆధ్వర్యంలోనే నిర్వహించారని చెప్పేసి పోలీసులకు సమాచారం ఉంది. అతనికి సంబంధించినటువంటి వాటిల్లో కూడాను సోదాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఈ సోదాల్లో 30 కేసులకు సంబంధించి నకిలీ మద్యాన్ని ఆ డెన్లో బాత్రూంలో అతను పారబోసి సాక్ష్యాలను రూపుమాపే యత్నం చేశాడు అని చెప్పేసి పోలీసు యంత్రాంగం ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా 3 కోట్ల విలువైనటువంటి ఒక స్థలాన్ని ఈ నకిలీ మద్యంలో అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతోనే కొన్నట్లుగా పోలీసులకు అంటే సాక్ష్యాధారాలు లభించాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ డెన్కు సంబంధించినటువంటి వాటిలో సాక్ష్యాలు రూపుమాపడమే ప్రయత్నం అయితేనేమి, తర్వాత అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, వీటన్నిటి విషయాలన్నింటినీ కూడా విచారణలో పలు విషయాలు తెలుస్తా ఉన్నాయి. అంతేకాకుండా పలు కీలకమైన వ్యక్తులు కూడా వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే విజయ్ చంద్ర, మనం చూస్తాం అంటే లోకల్ గా ఈ నకిలీ మద్యం తయారు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం వేరు, అదేవిధంగా వీళ్ళకి విదేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి లింకులని ఎలా అబ్జర్వ్ చేయాలంటారు? అంటే దీని త్రూ చాలా వరకు భారీ స్థాయిలోనే నగదు లావాదేవీలు, అదేవిధంగా భారీ చైనే ఉండేటువంటి ఆస్కారం లేకపోలేదు కదా? చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు విదేశాల్లో ఈ మద్యం వ్యాపారం చేస్తున్నారంటే అంచెలంచెలుగా వీరు ఏ ప్రభుత్వం ఉన్నా కూడాను, అటువైపు వైసీపీ ఉన్నా, ఇట్లా తెలుగుదేశం ఉన్నా, లేదంటే కూటమి ప్రభుత్వం ఉన్నా కూడాను వీరైతే కనుక తమ హవా కొనసాగించారని చెప్పొచ్చు. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ డెన్లో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడాను రాజకీయ నాయకుల అవతారం ఎత్తి ఈ తమ పనులు పబ్బం గడుపుకునేట్లుగా మనకు ఈ విచారణలో పలు అంశాలను చూస్తే కనుక మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. కాబట్టి వీళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన్న రాష్ట్రాల్లో కూడాను ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేసి ఉంటారన్నటువంటి ఒక సమాచారం అయితే కనుక ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు రాబట్టే పనులు అయితే కనుక ఈ ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. మరొకవైపు పోలీసు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సహకారంతో ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కేసుగా మారిన నేపథ్యం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు దీనికి సంబంధించిన వ్యవహారాల్లో సమీక్ష కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించిన మరికొన్ని కీలకమైనటువంటి విషయాలను బయటపెట్టే అవకాశం ఉంది. రైట్ విజయ్ చంద్రన్.